ఉజ్జయిన్కి పోయే రూట్లో బ్లాక్ కలర్ది శనిదేవుడి గుడి ఉంది, భలే ఉందన్నమాట. మొత్తం బ్లాక్, కుక్కలు ఉన్నాయి. అంతా ఓకే కానీ గుడి బాగుంది, లోపల శనిదేవుడి విగ్రహం బాగుంది. లోపల పోతే పూజారి అందరికీ దారం కడుతున్నాడు అనమాట. ఋషులకే కట్టమంటే లేదు నువ్వే కట్టమని నాకు ఇచ్చాడు. వాడేమో స్వామి మీద ప్రసాదం విసిరినాడు. ఆయన మొహం అంతా మార్చేసినాడు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. అంటే మేబీ నేను కట్టను నువ్వే కట్టు నీ కొడుకు అని దారం ఇచ్చినందుకు ఏమన్నా విసిరేసినాడేమో ప్రసాదం. సీరియస్గా చూసినాడు అప్ప అని. నేనేం చేయాలి విసిరినాక. సో లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, ఉజ్జయిన్లో 2 days గడిపినాం. ఒకరోజు హోటల్లో పడుకున్నాం, ఇంకో రోజు కార్లోనే నిద్రపోయాం. ఎలాగో చలికాలం కాబట్టి ఏం పెద్ద కష్టంగా ఏం అనిపించలేదన్నమాట. సో మేము February 1st weekలో అలా బయలుదేరినాం. వెలుగు పెడకుండా బెడ్షీట్ అనమాట. ఇది నా చిన్న ఫ్యాను. వావ్ రిషీల్ ఛార్జింగ్ అయిపోయాక వచ్చింది. ఋషిల్కి ఏమో నిద్ర రావట్లే, ఫ్యాన్కి ఛార్జింగ్ అయిపోతుంది, ఋషిల్కి మాత్రం అయిపోవట్లే ఛార్జింగ్. పండుగరాలి ఎట్లా చూసినారా ఇందాక ఎట్లా చూసింది? తిక్క పట్టింది రుయల్కి, నిద్ర వచ్చి మధ్య పట్టినాడు. కాదు కెమెరా రాత్రి అంతా ఇట్లా పెడతా, అట్లా అవుతుంటావా చూసుకుంటా. కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో లైవ్ పెట్టేసా. కళ్ళు మూసుకో లైవ్ పెట్టు. లైవ్ మూసుకో కళ్ళు. సో యాజ్ యూజువల్గా ఈ విండోస్ అన్నీ కూడా సేఫ్టీ కోసం క్లోజ్గానే పెడతామన్నమాట. కొంచెం ఓపెన్ చేసి పెడతాము, దానివల్ల మంచి అంతా వచ్చేస్తుంది లోపలికి పొద్దున్నే. ఇలాగా భవానీ ఏమో లేచి మా ఇద్దరిని ఇలా చూస్తుంటుంది, బయట చుట్టుపక్కల అంతా అబ్జర్వ్ చేస్తుంటుంది. సరే ఇంకా బయలుదేరదామని చెప్పి స్టార్ట్ అయినాము. అంత లోపల ఋషిల్ గాడు ఈ తాతను గెలుపుతున్నాడు అనమాట పార్కింగ్ నుండి బయటికి పోయే గేట్ దగ్గర. ఇట్లున్నాడు నాకు ఇలా సంచారి. వెళ్ళే దారిలో ఒక అందమైన అటుకులు తిన్నామన్నమాట. అమ్మో అస్సలు తీయగున్నాయి, అస్సలు తినలేకపోయినాం. 20 rupees ఏమో ప్లేట్. దాంతోపాటు సమోసా తీసుకున్నాం ఇంకో చోట. సో ఆ సమోసాలే బతికిచ్చినాయి మమ్మల్ని ఒక 2-3 days. ఇంకా ఋషిల్ గాడు ఏమో మంచిగా స్లీప్ వేసినాడు. సో ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే ఉజ్జయిన్ నుండి ఖజురాహోకి వెళ్ళాలి, కానీ అది 600+ kilometers ఉంది. సో నాకు డ్రైవింగ్ చేయడానికి నేను అంత లాంగ్ తీసుకోవాలనుకోలేదు, కాబట్టి మధ్యలో ఝాన్సీ అనే ఊర్లో ఆపుదామని చెప్పి ఫిక్స్ అయినాం. ఎందుకంటే రీచ్ అయ్యే లోపల ఈవినింగ్ అయిపోతుంది. అక్కడ మేము booking.comలో ముందే హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట, టౌన్ హౌస్ అనే హోటలు. వాడు పాస్ వస్తానట్టుంది ఈ యాంగిల్ నుండి. బాత్రూమ్కి అడుగుతా. రిషి ఇక్కడ చూడు ఒకసారి చూడు రాయిడా చాలరా దెబ్బలు చాలరా. ఇంకా ఇంకా ట్యాంకులో ఉండే నీళ్ళు అన్న అయిపోగొడతావు నువ్వు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలిగా ఉంటుందని ఈ ప్లేస్. ఇంకా మేము పైకి వెళ్ళే కొద్దీ ఉత్తరాఖండ్ చేరే కొద్దీ అసలు చలి చంపుతుంది అనమాట హోటల్స్లో. మా దగ్గర ఏమో కరెక్ట్ బెడ్షీట్స్ లేవు, అండ్ ఫుడ్ కూడా చాలా కష్టం అయిపోయింది. ఈ టిఫిన్ కోసం అయితే నేను 45 minutes తిరిగిన. 50 రూపాయలు ప్లేట్. కామెడీ అని తెలుసా, ఇది ఒక ప్లేట్ ఉప్మా. ప్రసాదం ఇచ్చినట్టు ఇచ్చినారు కదయ్యా ఉప్మా అని, ఒక ప్లేట్ అని చెప్పి. వీడికేం అవన్నీ సంబంధంలే, తినడమే.
లడ్డ చేస్తానా తినేది. మంచిగా హాట్ వాటర్తో స్నానం చేసి స్లీప్ వేసి లంచ్ టైంకి అంతా బాగా లేచి ఫుల్ ఎనర్జీతో రెడీ అయినాడు. సరే అని చెప్పి మధ్యలో ఏదైనా కుక్ చేసుకుందామని ఆపినాం. ఈ లెమన్ రైస్ ఇలాంటివే మ్యాక్సిమం కుక్ చేసేదన్నమాట ఇట్లా ట్రావెలింగ్స్లో. అవైతే త్వరగా అయిపోతాయి. ఈ ఆయిల్ కానీ గ్రోసరీస్ కానీ అవన్నీ ఈజీగా దొరుకుతాయి, కానీ డ్రింకింగ్ వాటర్ అనేది కొంచెం కష్టము. లోకల్లో మేము పట్టుకొని వచ్చామన్నమాట విలేజ్లో ఒక చోట ట్యాంకు, పాత ట్యాంకు, సిమెంట్ ట్యాంకులో నుండి. సరే ఎలాగో లంచ్ చేసేసి మళ్ళీ స్లీప్ వేసినాడు మన రుషిల్ గాడు. గూట్లోకి పోతున్నాం. గూట్లో పెట్టావా గుటుక్కు మింగావా అన్నట్టుంది ఇది. అండర్ ఓవరా ఫ్లైఓవర్ దాన్ని ఏమంటారు ఆపోజిట్? అండర్ బ్రిడ్జ్. రుషిల్కి పాలు ఆపేసాయి ఇంకా. ఓన్లీ పెరిగి పోవని అవసరం లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. లేదు పాలు లేదు, ఇంకా లేదు పాలు లేదు. ఏంది పాలు వద్దు, అది తీసుకో. చేతిలో ఉండే బెనకలది పాలు డబ్బి ఇది. ఇంకా పాలు లేదు రుషిల్కి. పాలు ఇద్దు పోవాని ఇంక రుషిల్కి ఇప్పటి నుండి మానేసాయి. రుషిల్ పాలు లేదులే ఇంక నీకు ఇప్పటి నుండి ఓన్లీ మజ్జిగే. అవుతావురా ఇందాకన్నావే ఇట్లా అను. సో ఝాన్సీ మహారాణి పరిపాలించిండే రాజ్యమే ఝాన్సీ అనే ఊరులాగా మారింది అని చెప్పి మేము ఇందాక స్టే చేసిండే ఊరి గురించి ఉందన్నమాట హిస్టరీలో. అండ్ దాని నుండి మేము బయలుదేరిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఖజురహోలో స్టాప్ చేసాం. మధ్యలో ఒక చోట ఏమో ఏదో స్నాక్స్ తీసుకోవడానికి ఆపామన్నమాట. సో బేసికల్లీ మేము రూమ్స్ ఎలా బుక్ చేస్తామంటే booking.comలో చూసి డైరెక్ట్గా ఆ హోటల్కి వెళ్ళి దగ్గరలో ఉండేదానికి రూమ్ నచ్చితే అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తామన్నమాట లోపలికి. ఇదే మేము నైట్ స్టే చేసిన రూమ్ అన్నమాట. బయట చూసే బిల్డింగ్ ఏమో టెర్రర్గా ఉంటుంది, కానీ ఓనర్ గారు చాలా మంచోడు అనమాట. కుల్దీప్ పథక్ అని ఓనర్. బాగుంది రూమ్. రుషిల్ గారు సైకిల్ దొక్కుండేకి అంతా బాగుంది ప్లేసు. చూడండి సింపుల్ చాలు ఈ మాత్రం రూము. ఏంది చూడండి బాత్రూమ్ కూడా నీట్గా సింపుల్గా ఉంది. రెంట్ ఎంత తెలుసా? 500 రూపీస్ ఓన్లీ పర్ నైట్ ఫర్ 1 డే. సో ఈరోజు కూడా ఇక్కడే స్టే చేద్దామని ఆలోచిస్తున్నాం. పోయి టెంపుల్స్ అన్నీ చూసుకొని వచ్చి తర్వాత డిసైడ్ అవుతాం. ఎందుకంటే రుషిల్ గడ్ సైకిల్ తొక్కడానికి బాగుంది. ఆ బయట గడ్డి ఉంది, ఆ గడ్డిలో అంతా వాడు ఆడుకుంటాడు. అండ్ మనం కూడా కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటే ఓన్లీ వెజ్, ఎందుకంటే ఆ ఇప్ప పండిట్ అనమాట. చూసేకేమో మొరట్టుకుంటాడు. సో మేము బుక్ చేసుకోండి రూమ్ ఓనర్ చాలా మంచోడు అనమాట. చూసేకేమో ఆ ఒక్కాకో లేకపోతే పాన్పరగో వేసుకొని పండ్లంతా రెడ్ కలర్లో అలా ఉంటాడు మొరటగా, కానీ చాలా మంచోడు, చాలా బాగా సపోర్టివ్గా ఉన్నాడు అనమాట. ఏదన్నా అడిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. అండ్ నెక్స్ట్ వీడియోలో రాబోతున్నది ఖజురహో టెంపుల్స్. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ దాంట్లో అడ్డంగా తీస్తున్నా. మూడు ప్లేస్లో ఎరక్కపోయినాయి. टाइगर का हुक्म।